యూనివర్సిటీకి సీఎం భూమి పూజ అడ్మిషన్ పొందితే ఉద్యోగం పక్కా అన్న రేవంత్. అమీన్పూర్ తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్, లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు. రాచకొండలో సైకిళ్లపై పోలీసుల పెట్రోలింగ్, ప్రజలకు చేరువలో ఫ్రెండ్లీ పోలీసింగ్. ఆరేళ్లుగా కొనసాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా చేయాలంటూ స్థానికుల ఆందోళన. అంతకుముందు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 20 లక్షల మందికి ఉపాధి కల్పించేలా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నెట్ జీరో సిటీని ముచ్చెర్లలో నిర్మించబోతున్నామని చెప్పారు. బిల్లుకు విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. స్కిల్ అనేది స్కూల్ స్థాయి నుంచే పెంపొందిస్తే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీకి సంబంధించి బిల్లును శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిల్లు 2024 పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు శ్రీధర్ బాబు. యువత స్కిల్స్ పెంచి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెట్టాం. జాబ్ క్యాలెండర్ ను ఏర్పాటు చేసుకుంటాం. రాజీవ్ హయాంలోనే ఐటీ రంగం డెవలప్ అయిందన్నారు సీఎం రేవంత్. రాజీవ్ గాంధీ యువత స్కిల్స్ పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. స్కిల్స్ లేకపోవడం వల్లే యువత గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని చెప్పారు. యంగ్ ఇండియా పేరుతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యువత స్కిల్ పెంచుకుని ప్రపంచంతో పోటీ పడాలన్నారు రేవంత్. పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద, ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మంచి ఆశయంతో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే కోర్సులు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాజకీయాలు తప్ప బీఆర్ఎస్ నేతలకు మంచి పనులు నచ్చవన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సభలో విపక్షాలు ఆందోళన చేయడంపై మండిపడ్డారు. లక్షల మంది భవిష్యత్తుకి సంబంధించిన బిల్లుపై చర్చ జరిగితే అడ్డుకోవటం సరికాదన్నారు. యువకుల మీద యువకుల భవిష్యత్తు మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఇంతమంది కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. స్కిల్ వర్సిటీ బిల్లుకు ఎంఐఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. गवर्नमेंट को ये कहना चाहता हूं, ये जो बिल है सर, इसको स्कूल इस सेलेक्ट कमेटी को भेजना चाहिए, so that there can be wider deliberation and comprehensive bill in the read. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాలోనూ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు బీజేపీ నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి. స్కిల్ వర్సిటీ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది. మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి అన్ని కనీసం ఉమ్మడి జిల్లాలన్నా కూడా ఇలాంటి కోర్సెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమమవుతుందని చెప్పేసి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. సభలో బీఆర్ఎస్ స్లోగన్స్ పై మినిస్టర్ శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువత భవిష్యత్ బీఆర్ఎస్ నేతలకు పట్టదన్నారు. మీ తీరును రాష్ట్రమంతా చూస్తోందని ఫైర్ అయ్యారు.
We don't want to suspend members, Adhyaksha. We would be proceeding if members are not cooperating. We would not take the right. We are not taking the right of Honorable Akbar Sahab. Akbar Sahab, we are not taking a right. It is their job also. It is their responsibility also to cooperate with the chair. They are not cooperating with the chair. We are cooperating with the chair. Even though we are in the government, these people are not cooperating with the chair. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీ బిల్లును శాసనసభ ఆమోదించింది. పీపీపీ పద్ధతిలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. 17 రంగాల్లో కోర్సులు ప్రవేశపెట్టి ఏటా దాదాపు 20,000 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ దగ్గర భారీగా బంగారాన్ని పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. చెన్నై నుంచి కారులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న మూట, కారులో హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా తయారు చేసిన క్వావిటీలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 2,50,00,000 ఉంటుందని చెబుతున్నారు. చెన్నై నుంచి బీదర్ కి గోల్డ్ రవాణా చేస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు డిఆర్ఐ అధికారులు. పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించిన విధంగానే ఓబీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. హైదరాబాద్ జలసౌధాలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో నిర్వహించనున్న ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు ఇస్తూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు జాజుల. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బీసీ ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి ప్రత్యేక ఆహ్వానంగా భావించి, ఇదే మీడియా ద్వారా ఆహ్వానంగా భావించి పంజాబ్ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ 9వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఓబీసీ జాతీయ మహాసభలో దేశంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బీసీ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వాల మీద ఐక్యంగా ఒక ఉద్యమ కార్యాచరణ, అదేవిధంగా ఆ సభలో బీసీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి 12 తీర్మానాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనందరి సభ, మన సభ. కాబట్టి ఈ సభకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రిజర్వేషన్లు నాకు తెలిసిన మేరకు 8 సామాజిక వర్గాలకు ఈ దేశంలో రిజర్వేషన్ అమలవుతున్నాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, మైనార్టీలకు, ఎన్సీసీకి, స్పోర్ట్స్కు, అదేవిధంగా వికలాంగులకు, ఇట్లా 8 వర్గాలకు రిజర్వేషన్ అమలవుతున్నాయి బీసీలతో పాటు. కానీ ఏ వర్గానికి నేను తినలేదు. ఈ 18% గెజిటెడ్ ఉద్యోగాలని, అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జనరల్ మేనేజర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, అదేవిధంగా ఆ ఉన్నత స్థాయి హెచ్ఓడీలు ఉద్యోగాల్లో ఎవరైనా బీసీలు ఉన్నారంటే అన్నిటికీ 0 ఎవ్వరు లేదు. అదేవిధంగా గెజిటెడ్ ఉద్యోగాల కన్నా వచ్చిందంటే ఓబీసీ ఉద్యోగులు అటెండర్ నుంచి నాన్ గెజిటెడ్ ఉద్యోగులే పనిచేస్తారు. ఇక రేపో మాపో పదవీ విరమణ పొందుతారు అనగానే 2 రోజుల ముందు గెజిటెడ్ ఉద్యోగం వస్తాడు. గెజిటెడ్ గా ప్రమోషన్ తీసుకుంటారు ఓబీసీ ఉద్యోగులు, తెల్లారే రిటైర్మెంట్ అవుతారు. ఇది ఓబీసీల దయానీయమైనటువంటి పరిస్థితి. దేశంలో విభజించు పాలించు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ రమేష్ బాబు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను విభజించడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడంపై చెన్నయ్య నాయకత్వంలో
న్యాయ పోరాటం చేస్తామన్నారు మాల ప్రజా సంఘాల జేఏసీ నాయకులు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మాలలు మీకు ముందుండి రాష్ట్ర అధికారం కల్పించారు, మీరు మర్చిపోయారు. మరి మాదిగలు మందకృష్ణ మాదిగారు ముఖ్యంగా కాంగ్రెస్కు ఓటేస్తే నీళ్ళలో వేసినట్టే అని చెప్పారు, బీజేపీకి సపోర్ట్ చేశారు. అయినా కానీ మాలలందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క మాల అందరూ సహకరించారు. అయినా కానీ మీరు మాలలు సపోర్ట్ చేస్తే మాలలకు మీరు సున్నం పెడుతున్నారు. మాకు ఏదో చేస్తారని చెప్పి మా జాతిని ఆదుకుంటారని చెప్పి మేము అనుకున్నాం. కానీ మీరు మరి ముఖ్యంగా మాదిగలకు సపోర్ట్ చేస్తూ అంటే మీ పార్టీకి సపోర్ట్ చేయకుండా మాదిగలు మీరు మాత్రం మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారు. మాలలు సపోర్ట్ చేసినందుకు మీరు ఈరోజు అసెంబ్లీలో మాకు మంచి బుద్ధి చెప్పారు. రానున్న రోజులలో మీ పార్టీకి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మాలమానాడు తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. డబ్బులు ఇచ్చి ఖరీదైన అడ్వకేట్లను పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కుట్ర పన్ని అగ్రకుల రాజకీయాల కుట్ర పన్ని ఇలా మాకు వ్యతిరేకమైన తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది. మేము న్యాయపరంగానే మేము ఎదుర్కొంటాం. త్వరలో సుప్రీంకోర్టులో క్యూరేటర్ పిటిషన్ దాఖలు చేయబోతున్నాం. న్యాయబద్ధంగానే మేము ఈ విషయాన్ని ఎదుర్కొంటాం. అదేవిధంగా మిగతా అన్ని రాష్ట్రాల్లోని దళితులని అందరినీ కూడా ఐక్యం చేసుకొని మేము భవిష్యత్తులో త్వరలో మేము ఢిల్లీ పోబోతున్నాం. ఢిల్లీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి అన్ని రాష్ట్రాల మాల సంఘాలతోటి మిగతా ఎస్సీ సంఘాలతో మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణ చేయబోతున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల బీఎస్పీ మాయావతి వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. రామదాస్ అథవాలే ఆర్పీఐ గారు వ్యతిరేకిస్తున్నారు. చాలా పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు ఇది కుట్ర పన్ని ఈ ఎస్సీలను విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఇది కంప్లీట్గా ఇది రాజకీయ స్టంట్. ఇది జనాభా ప్రాతిపదిక కానీ ఈ ఎస్సీలో మాలలు మాదిగలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా డెవలప్ అయినారు, ఎవరు డెవలప్ కాలేదు అని ఏం సెన్సెస్ చేయకుండానే అక్కడ చిన్న తీర్పు వచ్చిందో లేదో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ మేము అందరికన్నా ముందు ఇస్తామంటే ఏ విధంగా రాబోయే ఎగ్జామ్స్ కూడా మేము ఇప్పుడే దాని ప్రకారం డివైడ్ చేస్తామంటే ఎలా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కానివ్వండి, కనీసం ఈ సెన్సెస్ ప్రకారం మేము ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా అని ఇప్పటి వరకు డేటా అనేది ఎవరి దగ్గర లేదు. లేకుండానే ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి సపోజ్ వీళ్ళు అనుకున్నట్టు తెలంగాణలో మాలలు ఎక్కువ తక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉంటే మరి అందులో మాది ఒక్కొక్క స్టేట్లో కూడా కొంచెం అటు ఇటు ఉంటారు అంతే. కానీ అందరూ కూడా మాలలు డెవలప్ అయినారు, మాదిగలు డెవలప్ అయినారు. కానీ ఏదన్నా ఉంటే ఎవరైనా డెవలప్ కానీ సబ్ క్యాస్ట్లు ఉంటే వాళ్ళకు ఏదన్నా ఆర్థికంగా కానీ ఏదన్నా మంచి ఆర్థికంగా డెవలప్ చేయడానికి వాళ్ళకు ప్యాకేజీలు ప్రకటించి కానీ వాళ్ళని తీసుకురావాలి. కానీ ఎంతసేపు ఉన్నా కానీ ఇదే మాదిగలు మాలలకు ఇప్పటి నుండి కాదు 1996 నుండి ఇదే లొల్లి అవుతుంది. లాస్ట్కేమో బీజేపీ పగడబందిగా చేసి పార్లమెంట్లో అయితే ఇది సక్సెస్ కాదని చెప్పేసి దీనే ఓ జడ్జి రూపంలో సుప్రీంకోర్టులో ఉండి ఇలా చేయడం అనేది చాలా తప్పుగానే మేము భావిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. 30,000 లంచం తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్లను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు బండ్లగూడకు చెందిన జయమ్మ అనే మహిళ పేరు మీద భూమిని మార్చేందుకు లంచం డిమాండ్ చేశారు ఇద్దరు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారిని పట్టుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్. మాకు 23వ తారీఖు గుల్లా వెంకటేశం యాదవ్ గారు మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారండి. ఏమని అంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతాడు, అతని పేరు మీద ఉన్న 1.28 acres ల్యాండ్ని వాళ్ళ అత్తమ్మ పేరు మీద సక్సెషన్ కింద పట్టాదార్ పాస్బుక్లో ఎక్కించడానికి ఇక్కడ ఉన్న ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ గారు 30,000 లంచం డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ కంప్లైంట్. అయితే అది నిజమా కాదా అని మా వెరిఫికేషన్లో చెప్పేస్తే ఆ క్రమంలో చాకలి అరుణ్ కుమార్ మరియు సంతోష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి 30,000 లంచం అడిగారు. ఆ క్రమంలో లంచం ఈరోజు ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ కంప్లైంట్ వెంకటేశ్వర వేడుతుంటే ఆ 30,000 తన కార్లో
బాలినో కార్ డాష్ బోర్డ్లో పెట్టమంటే పెడితే ఈరోజు మేము పట్టుకున్నాం. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే మాకు కానీ 1064 టోల్ ఫ్రీ నెంబర్కు కానీ కంప్లైంట్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నిన్న రాత్రి తమపై దాడికి ప్రయత్నించిందని కంప్లైంట్ చేశారు. మా ఇద్దరికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు రాజ్ తరుణ్ పేరెంట్స్. రాజ్ తరుణ్ అనే హీరో గారి యొక్క ఫాదర్ మదర్ మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ ఫాదర్ యొక్క పేరు బసవరాజ్ గారు, వాళ్ళ మదర్ యొక్క పేరు రాజ్యలక్ష్మి. అయితే వీళ్ళు మన రోడ్ నెంబర్ 7 కాకతీయ హిల్స్లో ఇక్కడ రెంట్కుంటున్నారు. నిన్న ఈవినింగ్ 6:30, 7:30 మధ్యలో లావణ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డోర్లు బలంగా కొట్టడం, పెద్ద పెద్ద కేకలేయడం, పబ్లిక్ న్యూసెన్స్ చేయడం జరిగిందని వాళ్ళు మనకి ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ పిటిషన్ తీసుకుని మనం ఎంక్వైరీ చేయడానికి ఆదేశించాం. ఫర్దర్గా ఎంక్వైరీలు ఏం తెలుస్తుంది దాని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు మోడల్ స్కూల్ టీచర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీచర్ల బదిలీలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి. బదిలీల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ యొక్క ప్రక్రియను చేపట్టి అతి త్వరలో మీకు ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యతను మేము తీసుకుంటాం. డెఫినెట్ గా దానికోసమే నేను ధైర్యంగా వచ్చాను. ఇక్కడికి రావాలంటే మీరు ధర్నా చేస్తున్నారు, అయినా కూడా నేను వచ్చాను. ఎందుకు వచ్చాను? గవర్నమెంట్ ఎవరైనా వస్తాడా? గవర్నమెంట్ నే డిమాండ్ చేస్తున్నారు కదా మేము వస్తారా? కానీ మేము వచ్చినాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ గజ్వేల్ నుంచి పాదయాత్ర చేస్తే వాళ్లకు ప్రామిస్ చేసిన ఏ యూనియన్ లీడర్ రాలే, ఏ పెద్ద మనిషి రాలే. శివ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రజనీ కావచ్చు, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే ఆల్ ది వే నేను గజ్వేల్ కు నేను మాత్రమే వచ్చాను. మీ సమస్య పెద్దది కాదు, చిన్న చిన్న టెక్నికల్ అంశాల కారణంగా మీలో మీరు కొన్ని కోర్టులు వేసిన కారణంగా ఇది ఆగిందనేటువంటి అందరి అభిప్రాయము. ఆ కోర్టు ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. మా అందరి ఒకటే అభ్యర్థన, ఇది ఎలాంటి ధర్నా కాకుండా శాంతియుతమైన ఆవేదన మేము మనందరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మనందరి అన్న సీఎం రేవంత్ అన్నకు అభ్యర్థనించుకోవడానికి గత 11 సంవత్సరాల నుంచి ఒకటే చోట ఉండి పిల్లలకు కూడా తగు న్యాయం చేయలేనటువంటి సందర్భంలో ట్రాన్స్ఫర్స్ కావాలని అడగడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్లు మా ప్రధానమైన అజెండా. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఈ ఒక వారంలో జరుపుతారు అని ఆశిస్తున్నాం మేము. ఆ ట్రాన్స్ఫర్ తో పాటు కొంతమందికి జూన్ శాలరీలు రాలే, ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది. రేపు లేకుంటే ఇవాళ వరకు జూన్ శాలరీలు వచ్చేటట్టు చూసి తర్వాత 010 కూడా మీ దృష్టికి వచ్చింది, అది కూడా చేకూర్చండి. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో శంషాబాద్లో సంబరాలు నిర్వహించారు దళిత సంఘాల నాయకులు. 30 ఏళ్ల దళితుల కల నెరవేర్చిన సుప్రీంకోర్టుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు దళిత సంఘాల నాయకులు. విజయం సాధించిన రోజు ఈరోజు. సుప్రీంకోర్టు జడ్జిలకందరికీ, ధర్మాసనం జడ్జిలకందరికీ పేరు పేరున మా ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మాకు ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి ఈ విజయాన్ని అందించినందుకు ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసినాం. ఇది మాదిగల విజయంగా భావించుకుంటున్నాం. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం చేసి విజయం సాధించినాము. ఎంతో మంది అమరులు మాదిగ మృతులైనరు, అమరులైనరు. వారి కోరిక మేరకు మేము విజయం సాధించాము. ఇది సుప్రీంకోర్టు విజయము, మాదిగల ధర్మ విజయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు 5 మందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొస్తేనే
అది అంతటా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రతి మాదిగ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు న్యాయం జరుగుతుంది. అది తేకుంటే ఇంకా కొన్ని రోజులైనా కూడా న్యాయం జరగదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ బీజేపీ నేత వంశీ తిలక్. లక్ష్మీనగర్ చౌరస్తా దగ్గర బీజేపీ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో టీఎన్ సదాలక్ష్మి, టీవీ నారాయణ అలుపెరగని పోరాటం చేశారని, ఆ తర్వాత మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ముందుకు నడిపించి వర్గీకరణ సాధించారని చెప్పారు. వర్గీకరణతో ఎవరికి ఎలాంటి నష్టం లేదన్నారు వంశీ తిలక్. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, న్యాయ పోరాటం తర్వాత ఎస్సీలకు సమన్యాయం జరగాలని, అందరికీ ఎస్సీలో ఉన్నటువంటి 2 వర్గాలకే కాదు, మాల మాదిగలకే కాదు, ఉపకులాలకు సైతం అందరికీ న్యాయం జరగాలని 40 సంవత్సరాల క్రితం శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు, మాజీ మంత్రివర్యులు, దాని తర్వాత టీవీ నారాయణ గారు ఇద్దరు ఏబిసిడి వర్గీకరణ సిద్ధాంతాన్ని సృష్టించిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి సభకి అమ్మ మాట్లాడిన తర్వాత ఆ రోజు ఎలక్షన్లో మందకృష్ణ మాదిగ గారు అది వినడం, అది విని బాగ్లియంపల్లిలోని మా ఇంటికి రావడం, అమ్మ ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది, మీరు పెద్దవారు, నేను యువకుని, ఈ ఉద్యమం నేను ముందరికి తీసుకుపోతానంటే మందకృష్ణ మాదిగ గారిని చేరదీయడం. అప్పటి నుంచి ఉధృతంగా 30 సంవత్సరాల వరకు మందకృష్ణ మాదిగ గారు, సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, నేను అప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలకు ఎంఆర్పీఎస్ కన్వీనర్గా చేశాను. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తర్వాత వర్గీకరణ చేస్తే కొందరికి లాభం జరిగితే, ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకులు, ప్రధానమంత్రి వర్యులు మాదిగల యొక్క, అందరి ఎస్సీ కులాల యొక్క, ఉపకులాల యొక్క వాళ్ళ బాధను తెలుసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని దాన్ని నిజం చేస్తూ విశ్వరూప మహాసభకు వచ్చి అందరికీ నేను తప్పకుండా న్యాయం చేస్తాను, మీ ఉద్యమానికి నేను అండదండగా నిలబడతానని చెప్పిన మాట నిలబెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ద్వారా వచ్చినటువంటి మద్దతుతో సుప్రీంకోర్టు 7 బెంచ్ వారు దాంట్లో ఒక్కరు వ్యతిరేకించారు, 6 దాన్ని సమర్థిస్తే ఈరోజు జడ్జిమెంట్ వెలువడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఈ తీర్పును మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నామని చెప్పారు దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్. మాదిగలు రాజకీయ అధికారం కోసం పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. వీళ్ళ త్యాగ ఫలితము కారణంగా ఇవాళ సుప్రీంకోర్టు ఒక తాత్కాలిక ఉపశమనం లాగా ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మాదిగలను సంపూర్ణంగా ఆ మాదిగల యొక్క మార్పుకు నాంది పలికిందనైతే నేను అనుకోను, కానీ స్వాగతిస్తాను ఆ జడ్జిమెంట్ని. అది ప్రధానంగా దాంట్లో కీలకంగా గవాయి గారు ఎవరైతే ఉన్నారో ఇవాళ క్రిమిలేయర్ బీసీలకు ఏ విధంగానైతే వర్తించే విధంగా వర్తిస్తున్నదో ఆ రకంగానే వర్తించే విధంగా ఎస్సీలలో కూడా డబ్బున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు ఎక్స్క్లూడ్ అయితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇవాళ అని చెప్పేసి అనడానికి లేదు. అలాగే ఇవాళ మందకృష్ణ మాదిగ గారి ఒక్కరి పోరాట ఫలితంగా రాలేదు. ఇది పంజాబ్ కేసు, ఇది పంజాబ్ కేసు. ఈ జడ్జిమెంటు పంజాబు వాళ్ళ కేసులో కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. దాంట్లో మందకృష్ణ గారు ఇంప్లీడ్ అయినట్టుగానైతే నాకు ఆధారం ఎక్కడ నాకు లేదు, కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఇంప్లీడ్ అయ్యారు. సో ఇవాళ ఈ ఒక్కరి సొత్తుగా దీన్ని ఇవాళ మొత్తం మీడియా ప్రచారం, బీజేపీ ప్రచారం, తెలుగుదేశం ప్రచారం, ఇట్లా రాజకీయ పార్టీల ప్రచారం జరగడం అనేది సరైనది కాదు. ఇది పూర్తిగా అమరవీరుల త్యాగాలను, అలాగే 3 కోట్ల దక్షిణాదిలో ఉన్న 3 కోట్ల మాదిగల పోరాట ఫలితాన్ని అవమానించడమే అవుతుంది. కాబట్టి ఇవాళ ఈ వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాధితురాలి స్నేహితుడు గౌతమ్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. 2 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వెతికి పట్టుకున్నారు పోలీసులు. శివాజీరెడ్డి ఇది వరకు తన గ్రామంలో వార్డ్ మెంబర్గా కొనసాగాడని తెలిపారు పోలీసులు.
పక్కా ప్లాన్ వేసింది ఆ గ్యాంగ్. గోదాం పరిసరాల్లో రెక్కి నిర్వహించి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. కత్తులు, మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడి 50 లక్షల రూపాయలతో ఎస్కేప్ అయ్యారు. రాజేంద్రనగర్ కాటేధన్లో జరిగిన ఈ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అసలు ఆ గోదాంను ఆ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది? దోపిడీ తర్వాత పోలీసుల దర్యాప్తులో తెలిసిన విషయాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజేంద్రనగర్ కాటేదాన్లో ఉన్న భారతీ ట్రేడర్స్ గోదాంలో జరిగిన దోపిడీ కేసులో 4 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గోదాంలో పనిచేసే నరేష్, కిషన్లు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఓ గ్యాంగ్ వచ్చింది. కత్తులతో బెదిరింపులకు పాల్పడి గోదాంలోని ఆఫీస్ రూమ్ లో ఉన్న 50 లక్షల రూపాయలు తీసుకుని పరారైంది ఈ ముఠా. కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్తాము. 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. టీమ్ సైబరాబాద్ CCS వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని కేసు ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్గా ఈ గ్యాంగ్లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవడం జరిగింది అన్నట్టు. భారతీ ట్రేడర్స్ యజమాని మహేందర్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇతర ఆధారాలు సేకరించారు. ఈ గ్యాంగ్ లో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా 9 మంది దోపిడీకి స్కెచ్ వేయగా 2 సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. భారతీ ట్రేడర్స్ యజమాని మహేందర్ డబ్బు గోదాంలోనే పెడతాననే పక్కా సమాచారంతో ఈ దోపిడీకి ప్లాన్ చేశారు నిందితులు. 4 నిందితులను అరెస్టు చేయగా మరో 7 పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. 4 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7 కూడా త్వరలోనే పట్టుకుంటాము. వీళ్ళు ఇంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం అత్తాపూర్లో కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని తెలిసిన తర్వాత 9 lakhs అటెన్షన్ డైవర్షన్ చేసిన దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పాత హిస్టరీ ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఎవరెవరు ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ ఉన్నారో చూసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక వచ్చేది ఉందంటే వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే ఈ ఇండస్ట్రీ పేరు మీద ఒక బీరువా పెట్టి అక్కడ దానికి రక్షణ లేకపోయినా ఒక యూజ్డ్ బ్యాటరీస్ డంప్ చేసిన దగ్గర ఒక బీరువాలో 50 lakhs పెట్టారు కాబట్టి అది IT డిపార్ట్మెంట్కి కూడా రాయటం జరుగుతుంది. ఎందుకంటే ఒక చట్టబద్ధమైన వ్యాపారంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా మేము కష్టపడ్డాం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. అక్కడ టోటల్ బాధ్యత రాహిత్యంగా అక్కడ ఈ అన్అకౌంటెడ్ మనీ కాబట్టి దాన్ని పట్టుకోవడానికి స్టేట్ మెకానిజం నుంచి ఇంతమంది కష్టపడి పబ్లిక్ మనీని యూజ్ చేస్తూ మనం దాన్ని డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. గోదాంకు ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా డబ్బు నిల్వ ఉంచడంపై కూడా చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. నిందితుల నుంచి 16 లక్షల నగదు రికవరీ చేయడంతో పాటు ఇన్నోవా వాహనం, 2 వీలర్లను సీజ్ చేశారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్స్ కొత్త అవతారం ఎత్తారు. డ్రగ్ సప్లయర్స్ పై పోలీసుల ఫోకస్ పెరిగి ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తుండటంతో వారికి దొరకకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జొమాటో డెలివరీ బాయ్స్, ర్యాపిడో బైక్ డ్రైవర్లుగా జాయిన్ అయ్యే కొన్ని రోజులు ఫుడ్ డెలివరీ చేసి అటు తర్వాత ఎవరికి అనుమానం రాకుండా కన్జ్యూమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. దీంతో వీరిపై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు అడుగడుగునా తనిఖీలు చేస్తూ డ్రగ్ పెడ్లర్లను నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఎస్ఓటీ పోలీసులు పట్టుకుంటున్నారు. గంజాయి, ఎండిఎంఏ, కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైన పాత నేరస్తులు, పెడ్లర్స్, కన్స్యూమర్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే ఇన్నాళ్లు పబ్స్, హోటల్స్ లో డ్రగ్స్ దొరికేవి, కానీ ఇప్పుడు పెడ్లర్స్ డోర్ డెలివరీ అవతారం ఎత్తారన్నారు పోలీసులు. డెలివరీ బాయ్స్, ర్యాపిడో డ్రైవర్స్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు పెడ్లర్స్. ఎవరికి అనుమానం రాకుండా ఫుడ్ డెలివరీ బ్యాగ్స్ లో డ్రగ్స్ ని పెట్టుకుని సప్లై చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 ప్రాంతాల్లో ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్ నగర్ లో ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తులను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజస్థాన్ కు చెందిన రమేష్, మహాదేవ్ ఇద్దరిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 గ్రాముల హెరాయిన్, ఒక బైక్ సీజ్ చేశారు. రాజస్థాన్ లో 6,000కు గ్రాము తీసుకొచ్చి హైదరాబాద్ లో 12,000 రూపాయలకు అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇదే కాకుండా బోడుపల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న మరో 2 ర్యాపిడో డ్రైవర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ర్యాపిడో ద్వారా ఎన్వలప్ కవర్ లో డ్రగ్స్ ప్యాక్ చేసి డెలివరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంతో నిందితుడు దినేష్, కళ్యాణ్లను ఎల్బీ నగర్ ఎస్ఓటీ, మేడిపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 10 గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు. ఇక మాదాపూర్లో జొమాటో బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న షేక్ బిలాల్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు జొమాటో బైక్ పై వెళ్లి డోర్ డెలివరీ చేసేవాడని గుర్తించారు పోలీసులు. 4 ఏళ్లుగా జొమాటో డెలివరీ బాయ్ గా ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్ లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై, ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ ఎండిఎంఏ, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోజమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్, అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూవ్మెంట్ దొరికింది. దాదాపు ఒక 45 to 50 పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. డ్రగ్స్ సప్లై, పెడ్లర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని మారుస్తామని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో ఆకలితో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి ఆహారం అందించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అనంతరం యూసీడీ విభాగం సిబ్బందిని పిలిపించి బేగంపేటలోని పునరావాస కేంద్రానికి తరలించారు. హైదరాబాద్లోని కూడళ్ల వద్ద బెగర్ల సమస్యలు ఎక్కువయ్యాయని, వారిని తరలించేందుకు త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు మేయర్ విజయలక్ష్మి. ఎందుకు లేటు? 2 గంటలైంది. సిఓ ఎందుకు రావటం లేదు? బాబు అస్సలు పండబెట్టకండి, ఆయనని కూర్చోబెట్టాల. ఎందుకంటే ఆయనకి ఇది అవుతుంది, యూఆఫ్ చేస్తున్నాడు ఆయన. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్.